హలో, నేను విశేషరావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు గారు అడగకుండానే ఫుల్ కుష్ అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి విజయానంద్ గారు క్లియర్ కట్గా ఉత్తర్వులు జారీ చేశారు. ఏంటంటే ఈ నెల 31 లోపల అనేక మందికి పదోన్నతులు కల్పించాలి, అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి వాళ్ళకి పదోన్నతులు కల్పించాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని దానికి ఒక క్యాలెండర్ డేట్ లాగా ఇచ్చారు. పదోన్నతులు ఇవ్వడం అంటే ఆటోమేటిక్గా వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు పెరుగుతాయి, వాళ్ళ శాలరీ పెరుగుతుంది, అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి. మామూలుగా అయితే టీఏలో డిఏలో వీటినైతే లేదంటే ఫిట్మెంటో లేదంటే పిఆర్సీనో ఇవైతే కనుక దాని మీద నెగోషియేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు పదోన్నతులు కల్పించడం అంటే ఆటోమేటిక్గా శాలరీతో పాటు హోదా పెరుగుతుంది, హోదాతో పాటు సౌకర్యాలు పెరుగుతాయి, వాళ్ళ ప్రోటోకాల్ పెరుగుతుంది, ఇవన్నీ కూడా పెరుగుతాయి. మరి ఇది ఎవరు ఉద్యోగులు ఏమో అడగకుండానే చంద్రబాబు నాయుడు గారు మరి విజయానంద్ గారు చీఫ్ సెక్రటరీగా దిగిపోయే ముందు ఇస్తున్నటువంటి గిఫ్టా లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గిఫ్టా అంటే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉంటుంటారు. ఎందుకు ఆ మాట నేను అంటున్నానంటే 2024లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఉద్యోగుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ది, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి అనేది మనం ఒక్కసారి బేరీ చేసుకుంటే 1వ తారీఖున జీతాలు రానటువంటి సిచ్యువేషన్ అప్పుడు ఉండేది. 2024 ఎన్నికలకు ముందు పెన్షన్లు 2-3 నెలలు పెండింగ్ ఉండేవి. దాంతో గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాకు 1వ తారీఖు జీతాలు ఇప్పించండి అని చెప్పి మొరపెట్టుకున్నారు. అందుకు ప్రతిగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఉద్యోగుల నేతల మీద కేసులు పెట్టించింది, వాళ్ళని వెంటాడింది. తర్వాత ఎట్టకేలకు 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి బకాయిల్లో దాదాపు 7,000 కోట్ల రూపాయల వరకు క్లియర్ చేశారు. ఇంకా మిగతాది కూడా క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మిగతా ఉద్యోగులకు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించడానికి చర్చలు జరుపుతున్నారు. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కమిటీ వేశారు, మంత్రుల కమిటీ, దానికి సొల్యూషన్ కోసం. అయితే ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు నిత్యం ఉండేవే. ఒక సమస్య తీరిస్తే ఇంకో సమస్యను తీసుకొస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రక్రియ. కాకపోతే ఇన్ని ఒడిదుడుకులు, ఇంత ఆర్థిక సంక్షోభం, ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ కెరీర్లో పదోన్నతులు కల్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు ఎక్కువ మంది ప్రభుత్వానికి కోఆపరేట్ చేయట్లేదు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఈ రెవెన్యూ క్లినిక్స్ అని పెట్టి అక్కడికి వెళ్ళారు విజిట్ చేయడానికి. పాస్ పుస్తకాలు ఇష్యూ చేసేటువంటి విషయంలో అక్కడ ఏం జరుగుతుందనేది డైరెక్ట్గా గ్రామ సభలు పెట్టి జనం మధ్యలో అడిగారు. మీకు పాస్ పుస్తకాలు ఇచ్చారా అని అంటే 5% పీపుల్ కూడా చేతులు లేపల. అంటే 95% పీపుల్కి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్లు కానీ వాళ్ళు సరైన రీతిలో వ్యవహరించట్లేదు. ఆ కారణం చేత అటు కలెక్టర్లు, ఇటు జాయింట్ కలెక్టర్లు, ఇటు ఆర్డీఓలు, ఇటు ఎంఆర్ఓలు, ఇటు ఆర్ఐలు, విఆర్ఓలు వీళ్ళందరూ కూడా దాదాపుగా ఈ సమస్యలను తీర్చడానికి దూరంగా ఉండిపోతున్నారు. మరి ప్రజల సమస్యలు తీర్చకపోతే ప్రజల్లో అసంతృప్తి ఉంటే నెల జీతాలు మాత్రం ఎలా వస్తాయి? వచ్చే అవకాశం లేదు కదా. నాకు తెలిసిన అతను ఫోన్ చేశారు. ఏం చేశారంటే ఈ రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి, ఈ రెవెన్యూ సమస్యలను తీర్చేట్లాగా ఉద్యోగులకి చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్పేలాగా మీరు ఏదన్నా ఒక వీడియో చేయండి, లేదంటే వీలుంటే ఒక రిపోర్ట్ పంపించండి అని చెప్పి అడిగారు. ఏమైంది అని అంటే ఆయన ఒక 3.5 ఎకరం పొలం సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుకి 3.5 ఎకరం పొలం పాస్బుక్లో ఎక్కించలేదు. సరే, ఈ పాస్ పుస్తకంలో ఎక్కించాలి, వేరే వాళ్ళ దాంట్లో పడింది అని చెప్పి వెళ్తే కొత్త పాస్ పుస్తకం ఇచ్చారంట. ఆ కొత్త పాస్ పుస్తకం ఇస్తే అదేంటి, జగన్మోహన్ రెడ్డి గారి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉండేటువంటి అట్ట ఉంది కదా, ఈ అట్టను తీసేసి ఇప్పుడు కొత్తగా ఆ బొమ్మ లేనటువంటి ఈ గవర్నమెంట్ ఎంబ్లమ్తో ఇచ్చారంట. మరి లోపల 3.5 ఎకరా ఏదంటే లేదంట. మరి ఈ 3.5 ఎకరా సంగతి ఏంటి అని అడిగితే మీరు పోయి ఆర్డీఓని కలవండి అని చెప్పారంట ఆయన. ఇది నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటన నేను చెప్తుంది, 2 రోజుల క్రితం జరిగింది. ఆర్డీఓని పోయి కలిస్తే మీరు నమ్మరు, ఎకరాకి ₹1,00,000 అడిగారంట. ఎకరాకి ₹1,00,000 మీరు లంచం ఇస్తే ఆ 3.5 ఎకరా నేను పాస్బుక్లో చేరుస్తానని చెప్పి ఆర్డీఓ డైరెక్ట్గా చెప్పాడు.
డైరెక్ట్గా చెప్తే 3.5 లక్షలు నేను ఇవ్వలేను, కాబట్టి నాకు 2.5 ఎకరా రాసేసి మిగతా ఎకరా ఎక్కడన్నా అమ్ముకొని మీరే తీసుకోండి అవినీతికి డబ్బు కింద, నా దగ్గర డబ్బులు లేవు, 2.5 ఎకరా నాకు రాసేవండి నాది, నాకు ఇంకా మిగతాది ఉంటుంది కదా ఎకరా నాది, అది అమ్ముకొని మీరు తీసుకోండి, మీ అందరికి ఎంత కావాలో అంత తీసుకోండి, నేను ఎక్కడ తెచ్చిచ్చేది డబ్బులు అని చెప్పేసి దండం పెట్టి వెనక్కి వచ్చానండి. వెనక్కి వచ్చి అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే చెప్తే ఆ ఎమ్మెల్యే నేను చెప్పాను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళు అని చెప్పి చెప్పాడంట. మళ్ళీ చెప్తే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడంట. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ ఫైల్ లేదు, ఫైలు మిస్ అయిపోయిందని చెప్పాడంట. అంటే అక్కడ పొలం మీరు అమ్ముకోండి, ఎకరా అమ్ముకొని తీసుకోండి అని చెప్పి చెప్పాడు కదా ఇతను, అందుకని ఇక్కడ ఫైల్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఫైలే లేకుండా చేసేసారు. మళ్ళీ ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోయి సార్ ఫైలే లేదంట నేను చెప్తే సర్లే నేను మాట్లాడతా ఆర్డీఓతో అని చెప్పి అన్నాడంట. మళ్ళీ ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఆర్డీఓ అన్న మాట ఏంటో తెలుసా, నేను 50 లక్షలు ఇచ్చి పోస్ట్ వేయించుకున్నానయ్యా, నీకు ఎమ్మెల్యే చెప్తే నేను ఎక్కడ తీసుకొచ్చేసి ఊరకనే నేను ఎక్కడ ఇచ్చేది, ₹1,00,000 ఎకరాకి తీసుకుంటున్నావు, అది ఇచ్చేస్తే నీకు క్లియర్ చేస్తామని చెప్పాడంట. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిచ్యువేషన్. మరి ఇలాంటి ఉద్యోగులకి పనిష్మెంట్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ నెలాఖరికి ప్రమోషన్స్ అందరికీ ఇవ్వమని చెప్పారు. ఈ అధికారులందరికీ హెడ్ ఎవరు? చీఫ్ సెక్రటరీ. మరి ఆయన ఏం చేస్తున్నారు? రెవెన్యూ ఉద్యోగులని, రెవెన్యూ సమస్యల్ని తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే రెండే 2 డిపార్ట్మెంట్లు అండి, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. ఈ 2 డిపార్ట్మెంట్లు కనుక ప్రజలకు అనుకూలంగా పనిచేయకపోతే ఏ ప్రభుత్వం కూడా ప్రజా మన్ననలు పొందలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవాళ రీసర్వే, గతంలో చేసినటువంటి రీసర్వే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఉందో అవన్నీ 199 తప్పులు ఉన్నాయి. ఈ తప్పుల్ని సరిచేయండి అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఓట్లు వేశారు. ఈ ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసింది. ఆ పాస్ పుస్తకాలు చెల్లవు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి. మరి కొత్త పాస్ పుస్తకాల్లో ఏం జరుగుతుంది? పాత వాటిని ప్రింట్ చేయడానికి ఏమో కొన్ని కోట్ల రూపాయలు తగలేశారు ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అట్టను తీసేసి కొత్త అట్ట వేసేసి ఇస్తున్నారు. అంటే అక్కడ కోట్లు తగలేశారు, ఇక్కడ కోట్లు తగలేశారు, సమస్య మాత్రం అక్కడే ఉంది. మరి సమస్య ఉంది అని చెప్పి పబ్లిక్కి చెప్తే అధికారులు మీ సమస్యను పరిష్కరించామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అబద్ధాలు చెప్తున్నారు. 7,80,000 సుమారుగా పైచీలకు అప్లికేషన్లు వచ్చినాయి అంటే దాంట్లో మొత్తం ఈ రెవెన్యూ సమస్యలకు సంబంధించినవి. మరి ఇంత పెద్ద సమస్యని పరిష్కరించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎందుకు ఉంది? ఉద్యోగులు సహకరించకపోతే ఉంది, ఉద్యోగులు సహకరిస్తే ఎందుకు ఉంటుంది? ఉండదు. అలాంటి ఉద్యోగులు ఏం చేయాలి? డిస్మిస్ చేయాలి. కానీ డిస్మిస్ చేయాలి ఈ ప్రభుత్వం. ఉద్యోగాలకు పదోన్నతులు కల్పిస్తుంది. ఆ పదోన్నతుల షెడ్యూల్ ఏంటో చెప్తాను నేను. పదోన్నతుల షెడ్యూల్ ఏంటి? ఇదిగో ఇది 20 రోజులు ఉద్యోగులకు పదోన్నతులు. అత్యవసర మెమో జారీ చేసిన సీఎస్ అత్యవసరంగా మెమో జారీ చేశారు అంటే నేను అంత కొంపలే మారిపోతే ప్రజా సమస్యలను ఆడబెట్టుకొని మెమో జారీ చేసి పదోన్నతులు ఇచ్చేసి మీరు సంబరాలు చేసుకుంటుంటే ప్రజలు ఏమైపోవాలి? ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు, ఉద్యోగంలో పురోగతి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టైం షెడ్యూల్ నిర్వహించింది. దీని ప్రకారం మరో 20 రోజులు ఉద్యోగులు అందరికీ పదోన్నతులు లభించనున్నాయి. అదేవిధంగా ఇకపై ప్రతి ఏటా ఈ షెడ్యూల్ ప్రకారమే అర్హత కలిగిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఖచ్చితంగా పదోన్నతులు కల్పించాలి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదివారం స్పెషల్ సిఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, హెచ్ఓడీలకు అత్యవసర మెమో జారీ చేశారు. శాఖలోని అన్ని స్థాయిల్లో ఉద్యోగులకు ఈ నెల 31 నాటికి డిపిసిలు పూర్తి చేసి పదోన్నతులకు సంబంధించిన జీవోలు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 21 నాటికి పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలను హెచ్ఓడీలు సచివాలయానికి పంపాలి. 23 నాటికి సచివాలయంలోని శాఖలు సంబంధిత ప్రతిపాదనలను సాధారణ పరిపాలనా విభాగానికి పంపించాల్సి ఉంటుంది. 29 నాటికి సాధారణ పరిపాలనా శాఖ డిపిసి పూర్తి చేసి సంబంధిత మినిట్స్ను ఆయా సెక్రటరీలకు పంపించాలి. 31న సెక్రటరీలు పదోన్నతులకు సంబంధించిన జీవోలు జారీ చేయాలని మెమోలో పేర్కొన్నారు. అది జిల్లా కలెక్టర్లు కూడా ఉద్యోగుల పదోన్నతులపై అత్యవసర సమీక్ష చేపట్టాలని ఆదేశించారు. ఇది ఉద్యోగులకు పదోన్నతులు, ఉద్యోగులు పండగ చేసుకుంటున్నారు. ప్రజలేమో రెవెన్యూ సమస్యలతోటి సతమతం అవుతున్నారు. ఉద్యోగులేమో క్యాలెండర్ ఇచ్చేసి పలానా డేట్న పదోన్నతులు లిస్ట్ రావాలి, ఈ 31వ తారీఖు లోపల అందరికీ పదోన్నతులు ఇవ్వాలి అని చెప్పారు. పదోన్నతులు ఇవ్వటం అంటే ఏంటి? హోదా కల్పించడం కాదు, దానికి తగ్గట్టు అన్నీ పెరుగుతాయి. టీఎల్ పెరుగుతాయి, డిఎల్ పెరుగుతాయి, జీతాలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఎందుకు ఇలా చేస్తున్నారు?
చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి తెలియదు ఇవన్నీ. అంటే ఆయన దిగిపోతాడు కాబట్టి ఇంకా ఉద్యోగులకి ఈ పదోన్నతులు కల్పించకపోతే కనుక ప్రజలు వాళ్ళ భారం వాళ్ళు మోస్తారని. పదోన్నతులు తీసుకోవటం, జీతాలు పెంచుకోవటంలో తప్పు పట్టడం లేదు. ప్రజా సమస్యలు అక్కడ పెట్టి మీరు ఈ విధంగా పదోన్నతులు కల్పించుకుంటూ మీరు పండగ చేసుకుంటూ ఉంటే ప్రజా సమస్యలు ఏం కావాలి? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్నిసార్లు హెచ్చరించారు? రెవెన్యూ శాఖ ఇవాళ కూడా మీటింగ్ పెట్టారు, రెవెన్యూ శాఖ కలెక్టర్లతోటి, జేసీలతోటి. మరి సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అంటే సమస్యలు 1% కూడా పరిష్కారం కావట్లేదు. ఇది పచ్చ నిజం. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉద్యోగులను ఏం చేయాలి? వీళ్ళకి పదోన్నతులు కల్పించాలా, లేదంటే ప్రజలకి సేవ చేయలేనటువంటి వాళ్ళని అసలు డిస్మిస్ చేయాలా? దీని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.